వలిగొండ మండలం నాగారం గ్రామంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మైనారిటీ అభ్యర్థి సలీం సర్పంచ్గా ఘన విజయం సాధించారు. ఒక మైనారిటీ వర్గానికి చెందిన తనను గ్రామస్తులందరూ ఏకమై ఆశీర్వదించి గెలిపించినందుకు నాగారం గ్రామ ప్రజలకు సలీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం అంటేనే లౌకికత్వమని నాగారం గ్రామస్తులు మరోసారి నిరూపించారని అన్నారు. ప్రత్యర్థులు మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రచారం చేసినప్పటికీ గ్రామ ప్రజలు మాత్రం కులమతాలకు అతీతంగా తనను ఆశీర్వదించడం తన పూర్వజన్మ సుకృతమని అభిప్రాయపడ్డారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికే తమ ప్రాధాన్యత ఉంటుందని, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తామని సలీం మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. నాగారం గ్రామం ఈరోజు నాగారంలో నేను సర్పంచ్గా గెలవడం జరిగింది. నా గెలుపుకు కారణమైన యువత, ముఖ్యంగా మహిళలు, యువత, ఎవరైతే ఊరి గ్రామ ప్రజలురో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2001 నుండి బీఆర్ఎస్ పార్టీ, అంటే అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, 2001 నుంచి ఏప్రిల్ 27 ఈ పార్టీ ఏర్పడడం జరిగింది. ఆ పార్టీ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ఆ తర్వాత ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో యువతతోని పాల్పంచుకొని అటు ఉద్యమం, ఇటు సామాజిక సేవ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ 2014లో మన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఊరి కోసం నా భార్య పిల్లలు వదిలిపెట్టి 24 గంటలు 6 నిమిషాలు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, లేకపోతే పింఛన్లే కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్ల పని కానీ మొత్తం కూడా సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నా. ఆ నిమగ్నమైన సేవా కార్యక్రమానికి ఇది బహుమతిగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఒక పేదవాడిని అక్కడ చూస్తే, అక్కడ అధికార పార్టీ, అక్కడ ఒక ఎమ్మెల్యే, భువనగిరి నియోజక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ నాగారం కూడా కాంగ్రెస్కు కంచుకోటలు ఆడేది అప్పట్లో. ఇందులోంచి ఒక మైనార్టీ వర్గానికి చెందిన నేను ఈరోజు గెలవడం అంటే అది నేను చేసిన, ఈ ఊరికి చేసిన సేవనే కావచ్చు. ముఖ్యంగా యువత నా కోసం పట్టుబట్టి అన్నని గెలిపించుకోవాలి, మనతో కలివిడిగా ఉంటాడు అంటే, ఒక సర్పంచ్గా కాకుండా, ఒక హోదాలో కాకుండా మనలో ఒకడే ఉంటాడు అని చెప్పి యువత బాగా స్పందించి ముందుకు వచ్చి అందరూ కూడా గెలిపించడం జరిగింది. నేను పదవి రాకముందుకే చాలా కార్యక్రమాలు చేశాను. అప్పట్లో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సర్పంచ్ ఉండేది, మన పైలశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు. మన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి నాగారం సర్పంచ్ కాంగ్రెస్ అయినప్పటికీ మాకు నిధులు కావాలి, మా గ్రామం అభివృద్ధి కావాలని చెప్పి దాదాపు మా ముగుల శ్రీనివాస్ గారి నాయకత్వంలో, మా గురువు ఆయన నాయకత్వాన శేఖర్ రెడ్డి గారి దగ్గర పోయి దాదాపు 1.5 కోటిన్నర 2 కోట్ల వరకు నిధులు తెచ్చుకొని సీసీ రోడ్లు మరియు అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వీధి లైట్లు, ఏ బిల్డింగ్స్, ఒక యూత్ బిల్డింగు, అట్లా గ్రామ పంచాయతీ బిల్డింగు, ఇవన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ సర్పంచ్ అయినప్పటికీ మా గ్రామం డెవలప్మెంట్ కావాలని మా శేఖర్ రెడ్డి గారు కూడా అధిక నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లలో అధికార పార్టీ నాయకులందరూ కూడా అధికార పార్టీకి అవకాశం ఇస్తేనే అభివృద్ధి చెందుతుంది, డెవలప్ చేసుకోగలుగుతాం అని కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ గ్రామం అభివృద్ధి కావాలంటే గ్రామం పట్ల అంకితభావం ఉండాలి, గ్రామం పట్ల ప్రేమ ఉండాలి, గ్రామం అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉంటే నిధులు ఆటోమేటిక్గా ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇక్కడ గెలిచాక పార్టీలు చూడకుండా అభివృద్ధి వైపే చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఎలాగో 13 ఫైనాన్స్, 14 ఫైనాన్స్, జనరల్ ఫండ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అధికార పార్టీ ఉంటేనే నిధులు వస్తాయనే అపోహ నుంచి అందరూ కూడా బయటపడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పటివరకు సేవ చేసిన ఇంకా ఎక్కువ బాధ్యత ఇప్పుడు నాపై ఉంది. సర్పంచ్గా గెలిచాను కాబట్టి ఇప్పుడు 24 గంటలు కూడా ఊరి సేవ కోసం నిమగ్నమై, అవసరం ఉంటే ఏడికైనా ఎవరి దగ్గరైనా, ఆయన ఎమ్మెల్యే కాదా, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కాదు కదా, నియోజకవర్గానికి ఎమ్మెల్యే కదా, నాకెందుకు నిధులు ఇవ్వడానికి కొట్లాడు కూడా తెచ్చుకోవచ్చు. ఓ ఎంపీ ఉన్నాడు, ఎంపీ దగ్గర పోయి తెచ్చుకోవచ్చు. మంత్రి ఉన్నాడు, మంత్రి దగ్గర పోయి తెచ్చుకోవచ్చు. అధికార పార్టీ వాళ్ళకి ఇస్తానే అది లేదు కదా.
సరే వాళ్ళకు 50 ఇస్తుంటే నాకు 20 ఇచ్చినా పర్వాలేదు. మా ఊరికి మాత్రం నాకు అంకిత భావం ఉంది, ఊరి పట్ల ప్రేమ ఉంది కాబట్టి, అభివృద్ధి చేసుకునే నమ్మకం ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు, ముఖ్యంగా యువత, మహిళలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.